కోసం ఏర్పాటు చేస్తున్న నిర్మాణాలు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో లక్షలు వెచ్చించి నిర్మించిన క్రీడా భవనం రాష్ట్ర క్రీడలకు కేంద్రంగా మారిన వైనంపై ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా కనుకూరు మండలం కొత్తగూడలో నిర్మించిన వైఎస్ఆర్ మినీ స్టేడియం నిరుపయోగంగా మారింది. క్రీడాకారులతో శోభిల్లాల్సిన ఈ క్రీడా ప్రాంగణం మద్యం బానిసలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 46 లక్షలతో నిర్మించిన ఈ భవనం పిచ్చి మొక్కలతో పగిలిన కిటికీలు అద్దాలతో బూత్ బంగ్లాను తలపిస్తోంది. ఇక్కడ ఒకసారి కూడా మన గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ మన మండలాధికారుల నుంచి కానీ ఒకసారి కూడా గేమ్స్ పైకా గేమ్స్ కావచ్చు, మా వివిధ గేమ్స్ ఉంటాయి, అవి ఒకసారి నిలిచలేదు. ఇది ఒక కామన్ నిలయంగా మారిపోయింది. ఒక బారు రెస్టారెంట్లకు ఉపయోగపడుతున్న నైట్ తాసలీలకు మాత్రమే ఇది ఉపయోగము. మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, ఇక్కడ మన స్టేడియం తప్ప మనకు ఆనందం తప్ప స్టేడియంలో గేమ్స్ నిరుత్సాహపరుస్తున్న మా యువకులకు ఇలా రోడ్ల మీద వెంచర్లలో ఆడుకునే పరిస్థితి చూస్తుంది. ఇలా మన కందుకూరు మండల యువకులకు సంబంధించింది. 2008లో అప్పటి ప్రభుత్వం ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయగా 2010లో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనిని ప్రారంభించారు. స్టేడియం అందుబాటులోకి వచ్చి 5 ఏళ్లైనా ఇంతవరకు ఇక్కడ క్రీడలు నిర్వహించిన పాపాన పోలేదు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ స్టేడియం నిరుపయోగంగా మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యువ క్రీడాకారులు. గలీజ్ విషయాల కోసం ఉపయోగపడుతుంది తప్ప యువకులకు ఏనాడు కూడా ఇది ఉపయోగంలో లేదు. 5 సంవత్సరాలు ఇది నిర్మించి 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ క్రీడ ఆడిన రోజులు లేవు. మరి అదేవిధంగా నిధులు కేటాయించారు. మరి దానికోసం నిధులు కేటాయించి ఈ రోజు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించారు, కానీ ఎటువంటి క్రీడా సామాగ్రి లేదు, ఆడడానికి వసతులు కల్పన లేదు. ఈ విధంగా ఈ రోజు ఈ యొక్క స్టేడియం ఇప్పటికైనా క్రీడా ప్రాంగణానికి మరమ్మతులు చేయించి యువ క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.